హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప రవి అఫిషియల్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మీకు ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేం లేదండి, ఇప్పుడు మనకు వచ్చేసి ప్రస్తుత కాలంలో అనేది ప్రవేశపెట్టారు చూడండి, విశ్వకర్మ యోజన పథకం అనేసి. సో దాని గురించి అయితే మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అది ఎవరు అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, దానివల్ల మన బెనిఫిట్స్ ఏంటి, సో అయితే ప్రాసెస్ అనేది మొత్తం కూడా మీతో నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. సో 40 పైసలకే మనకి 40 పైసల వడ్డీకే మనకు వచ్చేసి 3 లక్షల రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ వెళ్ళినందుకు రోజుకు ఒక 500 రూపాయలు వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. సో అదేవిధంగా మనకి కుట్టి మిషన్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఇదంతా ఎలా జరుగుతుందని చెప్పేసి నేనైతే మీరు మొత్తం వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ నోటిఫికేషన్ పెట్టినా నా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కాబట్టి పక్కన బెల్ ఉంటే దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేసేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, చూసేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేశానని చెప్పేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి సో 40 పైసల వడ్డీకే మనకి 3 లక్షల రుణాలు అనేది మనకి ప్రభుత్వం అనేది ఇస్తుంది. అదేవిధంగా మనకు వచ్చేసి 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్కి వెళ్ళినందుకు మనకి ప్రతిరోజు వచ్చేసి 500 ఇస్తారు. అది వచ్చేసి ఈ 5 డేస్ డబ్బులు వచ్చేసి మనకి నేరుగా 5వ రోజు లాస్ట్ రోజు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అదేవిధంగా వీళ్ళు వచ్చేసి మనకు 15,000 మిషన్ ఇస్తారు. అంటే ఏ మిషన్ అంటే మీరు టైలరింగ్ చేసినట్లయితే మీకు కుట్టి మిషన్ ఇస్తారు. మీరు వేరే పని ఏదైనా చేసినట్లయితే ఆ వస్తువు అనేది మీకు 15,000 వస్తువు అనేది అయితే మీకు ఖచ్చితంగా ఇస్తారు. సో దీనికి వచ్చేసి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలనేది కూడా ఇప్పుడు నేను షేర్ చేస్తాను, వినండి. సో దీనికి వచ్చేసి మనకి కమ్మరి, వడ్రంగి, నెక్స్ట్ స్వర్ణకారులు, నెక్స్ట్ బట్టలు నేసేవారు, నెక్స్ట్ వచ్చేసి బుట్ట, చాప, చీపురు, దండలు అల్లేవారు, నెక్స్ట్ తాపి మేస్త్రీలు, నెక్స్ట్ స్వర్ణకారులు, ఇంకొచ్చేసి వలలు అల్లేవారు, ఇలా చేతి వృత్తి పనులు చేసేవారు ఉంటారు చూడండి, వాళ్ళందరూ దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మనం వచ్చేసి దీన్ని మీ సేవలో వచ్చేసి అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలి, ఏమేమి అడుగుతారు అక్కడంటే మనకు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఆధార్ కార్డు అడుగుతారు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అడుగుతారు, అదేవిధంగా వచ్చేసి మనకి రేషన్ కార్డు కూడా అడుగుతారు. అదేవిధంగా రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఉంటారు చూడండి, మీ ఇంట్లో వచ్చేసి 3 మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ రేషన్ కార్డులో 3 మెంబర్స్ ఆధార్ కార్డు అడుగుతారు. దాంట్లో వచ్చేసి ఆధార్ కార్డు కూడా మీకు మీ మొబైల్ ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి లింక్ అయి ఉండాలి. అందరి ఆధార్ కార్డు నెంబర్ కూడా అక్కడ ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ 1 లక్ష పైనే ఉందా లేదా తక్కువ ఉందా అని కూడా చూసుకోవాలి. సో ఇన్కమ్ తక్కువ ఉన్నట్లయితే మనకి త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మీది ఏ కులం, మీరు ఏ పని చేస్తున్నారు అనేది కూడా మీకు అక్కడ ఆదాయం కూడా అడుగుతారు. కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ముఖ్యంగా వచ్చేసి ఆధార్ కార్డుకి వచ్చేసి మీ ఫోన్ నెంబర్ లింక్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇది ఎక్కడ అప్లై చేయాలంటే వచ్చేసి మీ సేలో అప్లై చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి మనకి క్యాస్ట్ కూడా ఇవ్వాలి. మీది ఏ క్యాస్ట్, వీళ్ళు ఇదే క్యాస్టా, వీళ్ళు ఇదే పని చేస్తారా అనేసి మనకి అక్కడ ప్రూఫ్ ఉంటుంది. కాబట్టి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది చూడండి, దాని జిరాక్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. సో దీన్ని వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే దీన్ని వచ్చేసి 18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా దీన్ని వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. ఆయన ఎవరెవరు దీనికి అర్హులు అంటే దీనికి వచ్చేసి మనం గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చేసి దీనికి అర్హులు కారండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా దీనికి అనర్హులు అని చెప్పుకోవాలి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు వచ్చేసి దీనికి అనర్హులు. వీళ్ళిద్దరు వచ్చేసి అప్లై చేసుకున్న వీళ్ళకి అది వచ్చేసి ఉపయోగపడదు, కాబట్టి వీళ్ళు అప్లై చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇది మనకు వస్తుందని ఎలా తెలుస్తుందంటే దీనికి వచ్చేసి మనకి ఒక ఐడి కార్డు వస్తుంది, అదేవిధంగా ఒక సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఓకే వీళ్ళు ఈ కులం వారు ఈ పని చేస్తారు, వీళ్ళకి మనీ అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఐడి కార్డు కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనం వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి. మన ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి అంటే మన దగ్గరగా ఉన్న మండలం ఉంటుంది చూడండి, మన ఊర్లోనే మండలం అనేది ఉంటుంది చూడండి, ఆ మండల ఆఫీస్లో వచ్చేసి మనకి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. దీనికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 5 డేస్ వచ్చేసి మీకు ట్రైనింగ్ ఉంటుంది. 5 డేస్ ట్రైనింగ్ తీసుకోవాలి. అదేవిధంగా వెళ్ళినందుకు రోజుకు 500 ఇస్తారు. 500 వచ్చేసి మీకు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో 5 డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. వెళ్ళినందుకు మనకి రోజు వచ్చేసి 500 అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంటుంది. ట్రైనింగ్కి ఏమైనా డబ్బులు ఏమైనా పే చేయాలా అంటే ఏం అవసరం లేదండి, వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. 5 డేస్ ట్రైనింగ్ ఇస్తారు.
5 డేస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసి డబ్బులు అకౌంట్లో పడిపోతాయిగా. దాని తర్వాత ఇప్పుడు డబ్బులు అనేది మనకి ఇప్పుడు 3 లక్షల మనం 40 పైసలకే మనం 3 లక్షల వడ్డీ ఇస్తుంది డబ్బులు ఇస్తుందని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు డబ్బులు అనేది మన చేతికి ఎలా వస్తాయి, దానికి ఎలా అప్లై చేసుకోవాలని ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రభుత్వం అనేది మనకి ఫస్ట్ వచ్చేసి సో నెక్స్ట్ 15 డేస్ వచ్చేసి మనకి ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి 500 వచ్చేసి 15 డేస్కి మనకి కలిపి మొత్తం వచ్చేసి డబ్బులు అనేది మరి బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు. దానికి వచ్చేసి లాస్ట్కి వచ్చేసి మనకి 15,000 మిషన్ అని వస్తుందని చెప్పాను చూడండి. 15,000 మిషన్కి సరిపడా మనకు డబ్బు అయితే ఇచ్చేస్తారు. సో అంటే ఒక టూల్ గేట్ ఇస్తారు. దాంతో ఏంటంటే మనం ఎక్కడ మన పురాణ షాప్కి వెళ్ళి ఇక్కడ పోయి ఈ వస్తువు తీసుకోండి అని చెప్తే ఆ షాప్లో వచ్చేసి మనం ఆ టూల్ గేట్ చూపిస్తే మనకి వస్తువుని ఇచ్చేస్తారు. సో ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయని చెప్తాను. ఫస్ట్ మనకి స్టార్టింగ్ వచ్చేసి 40 పైసల వడ్డీకి 5%తో మనకు వచ్చేసి ఫస్ట్ ₹1,00,000 అనేది ఇస్తారు. ఇది వచ్చేసి మనం ఈఎంఐ రూపంలో 18 నెలలు కట్టుకోవాలి. సో ఈ 18 నెలలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి సెకండ్ విడత వచ్చేసి మనకి అదే 5% నెక్స్ట్ 40 పైసల వడ్డీకి మనకి 2 లక్షలు అనేది ఇస్తారు. దాన్ని వచ్చేసి మనం 30 నెలలు కట్టుకోవాలి ఈఎంఐ రూపంలో. సో ఇలా మనకి 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి దగ్గరగా ఉన్న బ్యాంకులో వచ్చేసి మనకి ఇస్తూ ఉంటారు. సో ప్రాసెస్ అయితే ఇది. సో దీనికి వచ్చేసి మనకి ₹3 లక్షల అనేది మనకి చేతికి అందుతుంది. అదేవిధంగా మనకి వచ్చేసి ఒక 15,000 ఒక మిషన్ అయినా ఏదో ఒక వస్తువుని మనకి ఏ వస్తువు ఉపయోగపడితే ఆ వస్తువుని మనకి ఇస్తారు. అదేవిధంగా టూల్ గేట్ కూడా మనకి ఇస్తుంది కాబట్టి సో మనం అయితే దీన్ని వచ్చి అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.